అందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామములో ప్రత్యేక వందనాలు అందరికీ తెలియజేస్తున్నా. వాక్య భాగముగా కీర్తన గ్రంథము 78వ కీర్తన 71, 72 చివరి వరకు చదువుదాం. కార్యములందు నేర్పరి అయి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఇది ఆసాపు కీర్తనగా మనకు అనిపిస్తుంది. దేవుడు యోసేపు యొక్క కుటుంబం కంటే వారి యొక్క కుమారుల యొక్క కుటుంబముల కంటే దేవుడు యోధా గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ యోధా గోత్రములో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్న తర్వాత దావీదును దేవుడు ఏం చేశాడంటే ఒక పశువులు కాపరుగా తన యొక్క జీవితమును కొనసాగుతున్నటువంటి తరుణంలో దేవుడు ఆయనని ఆ పశువులు కాపరి అనేటువంటి ఆ పనిని మానిపించి ఇశ్రాయేలుని కాపాడువాడుగా, ఇశ్రాయేలు వారిని నడిపించేటువంటి వారుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దావీదు ఎలా ఉన్నాడు అంటే దేవుని యొక్క కార్యాలయందు నేర్పరి అయి వారిని నడిపించేవాడుగా ఇక్కడ మనకు దావీదు కనిపిస్తున్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి అంటే ఆయనకి ఇష్టమైన హృదయానుసారమైన మంచి పనివాడుగా ముందు మనం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మన మీదకి రావాలి అంటే మనము దేవుని యొక్క పిలుపుకి లేక దేవుని యొక్క ఏర్పాటుకి మనం ఏం చేయాలంటే ఎప్పటికీ విలువలను మనం ఇవ్వాలి. ఎందరికో లేని భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇది మనకొక యోగ్యతగా, ఇదొక ఘనతగా, నేను దేవుని బిడ్డగా ఉన్నాను అంటే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి యోగ్యత అని మనం భావించాలి. అంటే ఒక వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం వస్తే ఎంత ఘనతగా ఉంటుందో, ఒక వ్యక్తికి వెండి బంగారములు అనేటువంటివి వారి యొక్క జీవితాల్లో ఉంటే వారికి ఎంత ఘనత వారికి కలుగుతూ వస్తుందో, దానికంటే కూడా రారాజు అయినటువంటి, మహారాజు అయినటువంటి, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త యొక్క బిడ్డని అని మనం చెప్పుకోవటం ఎంత భాగ్యమో, ఆయన నా తండ్రి అని మనం చెప్పుకోవటం ఎంతో ఘనత. ఈరోజు ఒకవేళ ఒక అధికారి కుమారుడు అని చెప్పుకుంటే ఒక ఘనతకు ఉంటుంది. ఒక రాష్ట్రాన్ని ఏలుబాటు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి యొక్క బిడ్డను అని చెప్పుకుంటే ఒక సంతోషం ఉంటుంది. అలాగే ఒక ప్రధానిగా లేదా ఒక దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలకి ఎంతో ఘనత వస్తూ ఉంటుంది. అంతకంటే గొప్ప ఘనత ప్రపంచములో ఉన్నటువంటి రాజులందరికంటే మహారాజుగా ఉన్నటువంటి
దేవుని బిడ్డలుగా దేవుడు మనలను అంగీకరించినందుకు, ఆయన బిడ్డలుగా ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతో సంతోషించాలి, మనం ఎంతో ఆనందించాలి. మనము ఆ దేవుని యొక్క విలువను, ఆ దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ ఆధిక్యతను మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాము అంటే, మనము దేవుని కొరకు ఆయన చేసేటువంటి ఏ కార్యములందైనను నేర్పరి వారిని నడిపిస్తాం. ఆయనకి నడిపించటము అనేటువంటిది ఒక అలవాటు. ఎందుకని అంటే ఆయన గొర్రెల కాపరి కాబట్టి. ఆ గొర్రెల కాపరి ఆయన ఏం చేసేవాడంటే, తన గొర్రెలు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి, నా గొర్రెలకి ఏ అపాయము రాకూడదు, నా గొర్రెలకు నేను మంచి నీటిని నేను ఇవ్వాలి, నా గొర్రెలకు ఎప్పుడు నేను సేద తీర్చేవాడుగా, వారి అవసరతలను తీర్చేవాడుగా నేను ఉండాలి అనేటువంటిదే ఆయన ఒక ఆలోచన. అందుకు తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టేవాడుగా అంతగా ఆ పనిని అప్పగించినటువంటి ఆ గొర్రెలను ప్రేమించాడు. మరి ఒక సందర్భంలో ఆయనని ఒక సింహం వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లను దాని నుంచి రక్షిస్తాడు. అలాగే ఒకసారి ఎలుగుబంటి వచ్చినప్పుడు దాని నుండి కూడా ఆయన రక్షిస్తాడు. అంటే దేవుడు ఏదైతే ఒక పనిని అప్పగించాడో ఆ పనిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మంచిగా హృదయపూర్వకముగా ప్రేమించి ఆ పని ఆయన జరిగిస్తున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. కనుక మనం చాలా జీవితాల్లో మనకున్న పనిని మనం ప్రేమించుదాం, మనకున్న దానిని మనం ప్రేమించుదాం. మనము ఎదుటి వారిని చూసి అలాగూ నాకుంటే బాగుండు, వారిలాగా నా జీవితం ఉంటే బాగుండు అని మనం అనుకోవద్దు. ఎందుకని అంటే నీకు అప్పగించినది నీకు మంచిదంతే, దేవుడు నీకు మంచిది అంతే. దేవుడు నీకు ఏదైతే చేశాడో అది నీకు మంచిది. దేవుడు చేసినది ప్రతిదాన్ని కూడా దేవుడు ఏమన్నాడు? మంచిది మంచిది అన్నాడు తప్ప ఏది చెడు అనలేదు. ఒకవేళ ఏది ఇచ్చినా, చిన్న ఉద్యోగమే కావచ్చు, చిన్న గృహమే కావచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఏ దినముకు ఆ దినము కావాల్సిన ఒకవేళ ఆ వెసులుబాటే నీకు ఉండొచ్చు, అందరిలాగా సమృద్ధి అయినటువంటి లేకపోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ సంతానం అనేటువంటిది మగపిల్లలే లేకపోవచ్చు, ఆడపిల్లలు ఉండొచ్చు. కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది మనకి మంచిది అని ఎప్పుడైతే దేవుని యొక్క పనిని మంచిగా మనం భావించి ఆ పనిని ప్రేమించి మనం మంచిగా దానిని కొనసాగుతుంటాము. అందుకంటున్నాడు, అతడు నా హృదయానుసారుడుగా ఆయన నేను అప్పగించిన పనిని ఆయన చేస్తున్నాడు. మంచిగా ప్రజలను పరిపాలన చేశాడు. అలాగనే ప్రజలందరికీ కూడా ఆయన ఒక ఇష్టమైనటువంటి మహారాజుగా ఆయన యొక్క జీవితాన్ని ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎందుకని అంటే ఆయన ఏ పని అప్పగించినా ఆ పనిని ఆయన నమ్మకముగా చేస్తున్నాడు. ఒక గొర్రెల కాపురగా ఉన్నప్పుడే, నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు కదా, ఈ కొంచెములోనే నీవు నమ్మకముగా ఉన్నావు కనుక నేను నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తాను. అంటే నమ్మకత్వం మీద అభివృద్ధి ఉంది అని బైబిల్ చెబుతుంది. విశ్వాసం మీద నీకు క్షేమస్థితి వస్తుంది అని చెప్పబడుతుంది. నీవు నమ్ముట నీ వంతు అయితే దేవుని యొక్క సన్నిధిని కానీ ప్రార్థనను కానీ దేవుడు కార్యాలు చేస్తాడని కానీ సమస్తమును దేవుడు సాధ్యపరుస్తాడు. కనుక విశ్వాస జీవితంలో నమ్మకము అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ నమ్మకము లేనటువంటి వారుగా మనం దేవుని యొక్క పనిని మనం కొనసాగించలేం. నమ్మకము లేకపోతే మనం దేవుని కొరకు మంచిగా మనం బ్రతకలేం. మనము ఇతరులను చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు నాకేదో అన్యాయం చేశాడు, ఇతరులకు ఏదో దేవుడు మంచి చేశాడు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. కనుక దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనము ఇతరులను చూడొద్దు, మనం చూడాల్సింది నీకు మంచి చేస్తున్నా, నీకు మేలు చేస్తున్నా దేవుని చూడండి.
నీకు ఏది ఇచ్చినా అది నీకు మంచిదిగా భావించండి. అందుకే యోబు ఒక మాట అంటాడు, మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనం దేవునిని మనము ప్రేమించాం, దేవుని స్తుతించాం. ఇవాళ ఒకవేళ ఏమీ లేదు, ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించడానికి మనము అర్హత కలిగినవారు కాదా? స్తుతించాలంతే. అన్నీ ఉంటేనే కాదు, ఏమీ లేకపోయినా మనం దేవునిని స్తుతింప బద్ధులమై ఉన్నాం, అంతే. దేవుని స్తుతించాలి. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అనేది మనం చూస్తున్నట్లయితే, కార్యములు యందు నేర్పరివై వారిని నడిపించాడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని యందు నువ్వేమై ఉండాలి? నేర్పరై ఉండాలి, అంతే కదా. నీకు అప్పగించిన పనిని చక్కగా నేర్పరితనంతో నువ్వు దీనిని ఏం చేయాలి? అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి. అది చిన్న పన పెద్ద పని నీకు అనవసరం. దేవుడు నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా మనం చేయటమే మన ముఖ్యమైనది అనుకుందాం. నీవు దేవుని బిడ్డగా ఉండటము దేవునికి ఇచ్చిన బాధ్యత. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని బిడ్డగా మనం ఏం చేయాలన్నమాట? బ్రతకాలంతే. దేవుని యొక్క బిడ్డగా మన యొక్క జీవితాన్ని మనము మార్చుకోవాలి. దేవుని యొక్క బిడ్డగా ఆయనకు ఘనత తీసుకొచ్చేవారుగా నీ మాట ఉండాలి, నీ పాట ఉండాలి, నీ చూపులు ఉండాలి, నీ నడక ఉండాలి, నీ ఆలోచనలు ఉండాలి, నీ స్నేహాలు ఉండాలి. అన్నీ కూడా దేవునికి ఇష్టముగానే ఉండాలి. ఎప్పుడైతే మనకి జీవితాలలో మనము దేవుడు మనకు అప్పగించేటువంటి దానిని స్వార్థము లేకుండా, దేవునికి విరోధముగా కుడి ఎడములకు మనం తొలగిపోకుండా, పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవునిని ప్రేమిస్తూ నమ్మకముగా ఆయన పని యందు శ్రద్ధ కలిగి మనం చేయగలిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఉన్నతముగా దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఇది మనకు దావీదు దగ్గర మనకు నేర్చుకునే పాఠం. ఇది దేవుడు ఆయన కోరుకున్న ప్రతి దానిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆయన ఒక చిన్న కుటుంబాన్ని, పేద కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, ఆ పేద కుటుంబం ద్వారా దేవుడి లోకానికి వచ్చాడు. ఆ పేద కుటుంబంలో ఉంటూ 33.5 సంవత్సరాలు ఇక్కడ దేవుని పనిని ఆయన చేశాడు. ఆయన రాజు కదా, ఆయనకి ఏ కొదువు ఉంది, ఏ కొరత ఉంది? ఆయన చాలా సుకుమారముగా తండ్రి ఎదుట ఆయన పెరిగాడు. ఏ కష్టం ఆయనకి తెలియదే. ఆయన ఎంత మరి సేవ చేయటానికి దేవుడు ఎంతమందిని, ఎంత సైన్యాన్ని దేవుడు ఆయనకి ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత దూరం నడిచాడో. మనం అనుకుంటాం, నాకేంటి ఈ కష్టాలు, నాకేంటి. మనం పుట్టిందే ఒక పేద జీవితాల్లో, మళ్ళీ ఆ పేద జీవితాల్లో దేవుడు మనకు ఎంతో కొంత మంచి చేస్తుంటే మళ్ళీ మనం ఏమంటామంటే, నా జీవితంలో నాకున్న కష్టాలు ఎవరికి రాకూడదు అన్నట్లుగా, కష్టాలలో దేవుడు నీకు మంచి చేస్తున్నా ఆ మంచి కంటే కూడా నువ్వు ఎక్కువైనటువంటి దానిని నువ్వు చూస్తున్నావు కాబట్టి దేవుని మంచిని నువ్వు చూడలేకపోతున్నావు. అందుకు దేవుని స్తుతించలేకపోతున్నావు. అందుకు దేవుని కొరకు మనం నమ్మకముగా మన జీవితాల్లో మనము ఉండలేకపోతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా నీకు నాకు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. కనుక మనం ఏం చేయాలి అంటే, దేవుని కొరకు మనం నమ్మకముగా మనం ఉండవలసిన బాధ్యత అంతే. దేవుడు మనకి ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యము అని మనం దానిని స్వీకరించాలి, దానిని మనస్ఫూర్తిగా మనం అంగీకరించాలి. దాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే, దేవుని స్తుతించడానికి మన మనసును, మన హృదయాన్ని, మన ప్రాణాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకంటాడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. నీవు దేవుని యందు నిరీక్షించు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు తొందరపడవద్దు. నీకు దేవుడు ఉన్నాడు, నీకు బాధ్యతను అప్పగించిన వాడు దేవుడు ఉన్నాడు. ఆ నేర్పరితో నువ్వు పని చేయ ముందు అప్పగించిన పని నువ్వు చాలు. అది కష్టమని బాధను అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని నమ్మకముగా చేస్తున్నావో, ఆ గొర్రెల కాపరిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలును కాపాడేవాడుగా, ఇశ్రాయేలును నడిపించేవాడుగా దేవుడు అని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే. నీకు ఒక పని నీకు నేర్పిస్తున్నాడంటే ఈ పని ద్వారా నీకు ప్రయోజనం ఉంది. ఈ పని ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, దేవునితో నీకున్న సంబంధము ద్వారా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వటానికే దేవునికి దూరమైన మనల్ని దేవుడు సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయనతోగా నేను అంటకట్టబడి
ఆయన మాటకు విధేయత కలిగి ఈ లోకములో కానీ నమ్మకముగా పరిశుద్ధముగా నువ్వు జీవించగలిగినట్లయితే మెండైన దీవెనలు నీ సొంతమవుతాయి. దేవుడు ఆకాశ ద్వారములను దేవుడు ఇప్పి పట్టుజాలని విస్తారమైనటువంటి దీవులను దేవుడు నీకు ఇవ్వటానికి, ఆయన ద్వారములను తెరవటానికి నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఒకరోజు నీ గిన్నె నిండి నీ కరువు పోతుంది, నీ బాధలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ దరిద్రం పోతుంది, నిన్ను చూసి ఏడ్చేటువంటి వారు ఏడుపులు పోతాయి. ఒకవేళ నిన్ను బాధ పెట్టేటువంటి వారిని దేవుడు దూరం చేసేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నా నీకు ఎదురు ఏది లేకుండా చేస్తాడు. ఓర్పు చాలా అవసరం. ఓర్చుకుంటే కోడిగుడ్డు. సంసార జీవితాల్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులని, మగవాళ్ళు మగవాళ్ళకే శత్రువులని, దైవజనులకు దైవజనులే శత్రువులని. శత్రువులకు ఎక్కడ ఉండరు, మన రూపములో మన దగ్గరే ఉంటారు. కోడలికి అత్తగారి శత్రువు కావచ్చు, అత్తగారికి కోడలే శత్రువు కావచ్చు. ఎక్కడుంటారు శత్రువులండి? భర్త భార్యకు శత్రువు కావచ్చు, భార్య భర్తకి శత్రువు కావచ్చు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులకి శత్రువులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులే పిల్లలకి శత్రువులు కావచ్చు. ఈ లోకంలో ఎక్కడో లేదు. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే, శత్రువులు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏం చేయాలంటే, నీకు అప్పగించినటువంటి ఆ కుటుంబ బాధ్యత కావచ్చు, రక్షణ బాధ్యత కావచ్చు, పిల్లలను పెంచే బాధ్యత కావచ్చు, లేకపోతే కుటుంబంలో లేక భర్తకు విధేయత కలిగి జీవించే విషయం కావచ్చు, లేకపోతే భార్యకు విధేయత కలిగి జీవించే విషయం కావచ్చు భర్త, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే విషయం కావచ్చు. వీటిలో ఒకవేళ మనం అనుకున్నట్లుగా ఒకవేళ మన యొక్క కుటుంబంలో అది జరగక అది మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయినా నీకు అప్పగించిన పనిని నువ్వు జాగ్రత్తగా మనం చేయాలి. అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం చేయాలి. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇద్దరు పని వాళ్ళంట పని చేస్తున్నారు. ఏంటి ఆ పని అంటే, ఇద్దరు చెట్లు నరుగుతున్నారు. ఇద్దరిని చెట్లు నరుగుతున్నారు. ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. ఒకరోజు వాళ్ళకి అనిపించిందంట, నువ్వెన్ని చెట్లు నరుగుతావు, నేనెన్ని చెట్లు నరుగుతాను ఒక రోజులో అని వాళ్ళిద్దరు అనుకుని ఒకరోజు చెట్లు నరగటానికి ఆ చెట్లు నరగటానికి వాళ్ళు వెళుతున్నప్పుడంట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక వ్యక్తి టైము కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకోకుండా ఏం చేస్తున్నాడు? చెట్లు నరుగుతూనే ఉన్నాడంట. రెండో వ్యక్తి ఎప్పటికప్పుడే కొంతసేపు నరుగుతున్నాడంట, కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాడంట, కొంతసేపు నరుగుతున్నాడంట, కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాడంట. ఆ ముందు అనుకున్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాడంట, నేనేమో విరామము లేకుండా నరుగుతున్నాను కాబట్టి అతనికంటే నేనే ఎక్కువగా నేను శ్రమ పడుతున్నాను కనుక అతనికంటే నేనే పనివాడిని, నేనే ఎక్కువ చెట్లను నరికాను అని అనుకుంటున్నాడంట. ఇతను కూడా ఏమనుకుంటున్నాడంటే ఎప్పటికప్పుడే ఒక చెట్టును నరగటము, మళ్ళీ ఆయన బ్రేక్ తీసుకోవటం, మళ్ళీ ఒక చెట్టును నరగటం, ఒక బ్రేక్ తీసుకోవటం చేస్తూ ఉన్నాడంట. చివరికి వారిద్దరూ ఎన్ని చెట్లు నరికారు ఏంటి అని అనుకునేసరికి మొదటివాడు అనుకుంటున్నాడు, అతను నాతో సక్కువ కూడా నరుకుంటాడో లేదో. ఎందుకనంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఖాళీ లేకోకుండా రెస్ట్ తీసుకోకుండా నేను పనిచేశాను కాబట్టి అతనికంటే నేనే ఎక్కువ పని చేశాను అన్నట్లుగా ఆయన అనుకున్నాడంట. చివరికి ఆ యొక్క చెట్లను లెక్కేసేసరికి ఇతడేమో 10 చెట్లు నరిగితే ఆగుతూ ఉన్నటువంటి వాడేమో 15 చెట్లు నరికేశాడంట. ఆయనకు ఆశ్చర్యం వేసిందంట, ఏంటి నేను 10 చెట్లు నరగటం ఏంటి, అతను 15 చెట్లు నరగటం ఏంటి, ఎందుకు అసలు ఎక్కడ వచ్చింది? నేను ఎక్కడ కూడా కూర్చోలేదే, నేను ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదే, ఇతను కూర్చోటం నేను చూశాను, నిర్లక్ష్యం చేయటం చూశాను, నేను పని చేయటము నేను చూస్తూ వచ్చాను, ఎక్కడ జరిగింది అంటే అప్పుడు అతను అన్నాడంట, నేనేమి కూర్చోలేదు, నేను కూర్చున్నప్పుడు నేను నరుగుతున్న నా యొక్క గొడ్డలకి నేను ఎప్పటికప్పుడే పదును పెట్టుకుంటున్నాను. నువ్వేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ముద్దు బారినటువంటి గొడ్డలతోనే ముద్దుగా నువ్వు పనిచేస్తున్నావు.
నేనేమో ఎప్పటికప్పుడే దానిని పదును పెట్టుకుని పనిచేస్తున్నాను కాబట్టే నేను నీకంటే ఎక్కువ పనిని నేను చేయగలిగాను. కానీ క్రైస్తవ జీవితంలో మనం కూడా ఇలాగ అనుకుంటాం, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నేను ఎప్పుడు కూడా దేవునితోనే సహవాసమును చేస్తున్నాను, దేవుడు నాకేం చేయట్లేదు ఏంటి మనం అనుకోవచ్చు. మన జీవితాన్ని సరిచేసుకోకుండా, మన బ్రతుకును మనం సరిచేసుకోకుండా ఒకవేళ మన జీవితాలు ఇలాగే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి అంటే అరికాళ్ళు ఇచ్చిన నెత్తి వరకు కూడా ఏ పాపమైతే ఏ శాపమైతే మన జీవితాల్లో ఉన్నదో అది దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి రాకుండా అడ్డుపడుతున్నాయి. కాబట్టి వాటిని మనం ఏం చేయాలో తెలుసండి, మనం వాటిని కడుక్కోవాలి, ఆ గాయములను మనము శుద్ధి చేసుకోవాలి. అది దేవుని దగ్గర మనకు ముందుంది. ఆయన తైలముతో కట్టబడలేదు, అవి పిండబడలేదు, అది మెత్తన చేయబడలేదు. అలాగే నువ్వు ఆ పాపముతోనే, ఆ లోక స్నేహములతోనే, ఆ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఆలోచనలతోనే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేటువంటి భ్రమలో ఉన్నావు తప్ప ఆ ప్రార్థన పదునుగా ఉన్నదా, అది దేవుని దగ్గరికి వెళుతుందా, అది పని జరుగుతుందా లేదా నువ్వు పట్టించుకోవట్లా. చాలామంది జీవితాల్లో పనిని పట్టించుకోకపోతే ఆ పని నష్టం వస్తుందా, లాభం వస్తుందా, నేను చేస్తున్న పని కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా లేదా నీకు తెలియదు. చివరకు నువ్వు చూసుకుంటే నష్టం వచ్చిన నువ్వేం చేయలేవుగా. అందుకే దేవుని పిల్లలు ఎప్పటికప్పుడే తాను సరి చేసుకోవాలి. అప్పగించిన పని ఎలా ఉందో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నీ నడక, నీ పడక అన్నీ దేవునికి తెలుసు కదా. తెలిసినప్పుడు నేను బాగుగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటే ఆ పనికి ప్రతిఫలము దేవుడు ఇవ్వకపోతే, నేను రోజు దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను రోజు దేవునితోనే ఉంటున్నాను అని ఒకవేళ ఆ భ్రమలో ఉండి నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని సరిచేసుకోకుండా నీవు ఒకరిని చూసి ఓర్చుకోలేని స్థితి, ఒకరు చూసి అసూయపడే స్థితి, ఒకరు మంచిగా ఉంటుంటే నీవు వారి మీద ఏడ్చేటువంటి ఆ ఏడుపుకుంటుతనము ఏదైతే ఉందో అది కూడా దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. ఎందుకని అంటే దేవుడు అందరినీ ప్రేమించాడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని భేదమేమీ లేదు. అందరిని ఆయన ప్రేమించాడు. మరి ఆ ప్రేమ నీలో లేక నేను నా పిల్లలే బాగుండాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదులే అన్నట్లుగా ఒకవేళ నీ జీవితంలో స్వార్థాన్ని నీవు చూపిస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు? ఏ విధముగా నీ నడక బాగుంది, నా భక్తి బాగుంది, నేను చాలా బాగుండాని అని నువ్వు ఎలా చెప్పగలవు? నీ నోటికి హద్దు లేదు, నీ ఆలోచనకు హద్దు లేదు, నీ ప్రవక్తనకు హద్దు లేదు, నీ జీవితంలో నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. మనం ఎవరి దారిలో ఉన్నాం, మనం ఎవరి చేతిలో ఉన్నాం, మనం ఎవరి బిడ్డలమే? ఆయనకి మనం అపకీర్తిని లేక ఆయనకి అగౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వారుగా మన జీవితాలు ఉండటానికి వీరు లేదు. ప్రభు చెబుతున్నాడు కదా, మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషణపాలు కాకూడదు. నిన్ను బట్టి దేవుని యొక్క నామము గణపరచబడాలి. మరి దేవుని యొక్క నామం గణపరచబడాలంటే మనం ఏం చేయాలి అంటే నీకు అప్పగించినటువంటి పనిలో నేర్పరిగా ఎవ్వరు ఏలెత్తి చూపించుకోకుండా జాగ్రత్తగా మనం నడవాలి. ఒకరు ఏలెత్తి చూపించారు అంటే ఆ యొక్క మాట, ఆ నింద నీకు కాదు పడేది, దేవునికి పడుతుంది. అందుకు దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి నేను నిందల పాలవుతాను కాదు, నిన్ను బట్టి దేవుని నామము గణపరచబడాలి. నీవు దేవుని కొరకు గణపరచబడటానికి మన అలవాటులు ఏమైనప్పటికీ కూడా వాటిని మనము సరి చేసుకుందాం. అంటాడు కదా, నాకు ఏవేవి లాభకరమో వాటిని క్రీస్తు కొరకు నేను వాటిని నష్టపరచుకున్నాడు. దేవుని కొరకు నష్టపరుచుకుని దేవుని పనిచేసే స్వభావమును, ఆ నేర్పరితనమును మనకు ఉండగలిగినట్లయితే దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మనకు మోషే మనకు కనిపిస్తాడు. ఆయన అంటాడు కదా, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడను అంటే మనవడను అనిపించుకున్నట్టు కంటే దేవుని కొరకు శ్రమపడుట నాకు లాభము, ఇది మేలు.
అంటే మన జీవితాలలో మన విశ్వాసతలో కొంతమందికి డబ్బులు, ఉద్యోగాలు, పదవులు లాభం అనుకుంటే, కొంతమందికి దేవుని పని చేయటం లాభం, దేవుని కొరకు నలిగిపోవటం లాభం, దేవుని కొరకు ఎన్ని బాధలైన పడటం అనేది లాభంగా ఎంచుకుంటారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏది నీ ఆలోచన, ఏది నీ సాక్ష్యము, ఏది నీ ఖ్యాతి, నీ ఏ విధముగా దేవునికి సమర్పణ చేస్తున్నావు, ఏ విధముగా నీ యొక్క జీవితాన్ని సమర్పణతోను దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నావు, జాగ్రత్తగా మనం చూడాలి. మన జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో ఈ నా ముందు ఈ కుటుంబ పరిస్థితి నాకు తెలుసు, ఈ బిడ్డల పరిస్థితి మాకు తెలుసు, ఈరోజు వీళ్ళు మంచి గృహాలు కట్టుకున్నారు, మంచి వస్త్రాలు, లేకపోతే మంచి జీవితాలు వారు చూస్తున్నారు అని చెప్పేసి మనం వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అసూయపడటానికి, వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. ఇప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరే. ఇప్పుడు ఆయనని దేవుడు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఆయనని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇప్పుడు ఆయన గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, దేవుని కొరకు నమ్మకముగానే ఉన్నాడు. రాజుగా అయిన తర్వాత కూడా దేవుని కొరకు నమ్మకముగానే ఉన్నాడు. అదే దేవుడు చెబుతున్నాడు. అంటే దేవుడు నీకు అప్పగించిన దానిలో, ఈ చిన్న దానిలో నువ్వు నమ్మకముగా ఉంటున్నావు కాబట్టి అనేకమైన వ్యాపారాలలో, అభివృద్ధిలో, అన్నిటిలో కూడా నేను నిన్ను ఆస్వాదిస్తాను. అక్కడ కూడా నువ్వు నమ్మకంగానే ఉంటావు. ఇక్కడ నువ్వు మంచిగా ఉన్నప్పుడు అక్కడ కూడా అలాగే ఉంటావు. ఇక్కడ నువ్వు వంకర తింకరగా నడుస్తున్నప్పుడు అక్కడ కూడా నడుస్తావు. అంటే దేవుని బిడ్డలుగా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, నీకు అప్పగించే పాత్ర నువ్వు పోషించాలి, దానికి ఘనత తీసుకురావాలి, దానికి విలువ తీసుకురావాలి. లేదు నేను హీరోనైతే బాగుంటుంది అని అంటే కుదరదు. దేవుడు నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రే గొప్పది, అంతే కదా. విలనుగా ఇచ్చాడనుకోండి, విలను కూడా ప్రజల దృష్టిలో మంచి పేరు సంపాదించుకోపోయినా, ప్రజల దృష్టిలో నీవు ఎంతైతే ఆ పాత్రకు విలువ తీసుకొస్తావో, ఆ పాత్రను బట్టి, ఆ నటనను బట్టి నీకు డబ్బులు వస్తాయి, అలాగనే పని వస్తుంది. అంటే అనేక మంది ఏం చేస్తారు, ఈ వ్యక్తిని నేను మా సినిమాలో పెట్టుకుంటే బాగుంటుంది అంటే నీ విలువ పెరుగుతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో ఒక అత్తగారు గయ్యాళగుండేది. ఎవరమి? అందరికీ తెలుసు ఆమె, సూర్యకాంతం. కానీ సినిమాలో అలాగుండేదంట, కానీ పైకి మాత్రం చాలా చాలా మంచావంట. అట్లాగే హీరోతో పాటు కూడా డబ్బులు తీసుకునేటువంటి విలన్లు ఉన్నారు, హీరోతో పాటు కూడా డబ్బులు తీసుకునేటువంటి హాస్య నటులు కూడా ఉన్నారు. వాళ్ళని ఎలా చూస్తారో వీళ్ళ కొరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా వారు ఇస్తారు. అంటే మనకు ఏ పాత్ర అయితే మనకి ఇచ్చారో దానిని మనం ఏం చేయాలి? ప్రాణం పోయాలి దాని కొరకు మనం ఏం చేయాలి? ఒక జీవం పోసేవారుగా, దాన్ని బ్రతికించేవారుగా, దాన్ని హైలైట్ చేసుకునేవాళ్ళుగా నువ్వు ముందుకు వెళ్ళగలిగినట్లయితే దానిని బట్టి ఆ సినిమాకి మంచి పేరు ఎలా వస్తుందో, అట్లాగే నీవు ఇక్కడ దైవ సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి పాత్ర, అది దైవజనుని పాత్ర కావచ్చు, లేకపోతే ఇక్కడ పరిచర్య చేసే పాత్ర కావచ్చు, లేకపోతే ఒక విశ్వాసగా నువ్వు ఏదైతే దేవుడు నీకు ఒక టాలెంట్ని ఇచ్చాడో ఆ టాలెంట్ని జాగ్రత్తగా ఇక్కడ నువ్వు నమ్మకముగా మనం ఉపయోగించాలి, యథార్థంగా ఉపయోగించాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మన మీదకి వస్తాయి. మనం ఏదో బాధ్యత లేకుండా ఎప్పటికప్పుడు వచ్చామా, ఎప్పటికప్పుడు కూర్చున్నామా, ఏదో ఒక విధంగా నిద్రపోతానో ఎట్టోగొట్ట మనం దేవుని మందిలో కాలక్షేపం చేసామా, ఇట్లా నీ జీవితంలో నీ పన్నే నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదకమైన నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే ఎవడు నిన్ను కాపాడుతాడు? అంటే దేవునికి దూరస్తుడుగున్న నీ జీవితము ఆశీర్వాదకరము లేదే. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవునితో కలిసి ఆయనతో అంటకట్టబడి ఇక్కడ నువ్వు ఫలించడానికి దేవుడు నీకు అవకాశాన్ని
దేవుడిచ్చాడు. మరి ఇక్కడ ఫలించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయనతో నువ్వు విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విడదీయరాని బంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలంటే నువ్వెంత ప్రేమను ఆయనతో పంచుకోవాలి, ఎంతగా ఆయనతో నువ్వు గడపాలి, ఎంతగా ఆయన యొక్క సన్నిధిని, ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి. ఇప్పుడు యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటే దేవుడు అంటున్నాడు, అయ్యా మనుషులు వచ్చే టైం అయిపోతుంది, మనుషులు ఒకవేళ నన్ను చూస్తే చచ్చిపోతారు, ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకడు, కనుక ఇప్పుడు నీవు ఏం చేయాలి? నన్ను విడిచిపెట్టినాయనా అంటే ఆయన ఏమంటున్నాడు? విడిచిపెట్టను. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు విసిగిస్తే చెప్పిన మాట వినకపోతే లాగి లంపకాయ కొడతారా? ఆడు చూస్తారా, మేము ఎందుకు కొడతాం అయ్యగారు అన్నట్టు కొడతారు లేదా? ఖచ్చితంగా లాగి ఒక లంపకాయ కొడతాం. ఏసై కూడా ఒక లాగి కొట్టేసరికి ఏమైంది? తొంటినారు తెగిపోయినా ఇరిగిపోయినా, నువ్వు కొట్టినా నువ్వు చంపినా నీవు నన్ను దీవించాలి. అంటే దేవుని యొక్క బిల్లలుగా మనం ఏం చేయాలి అంటే, దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దానిలో నలిగిపోతున్నా, ఎరగ కొట్టబడుతున్నా దేవుని కృపను మనం పొందుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టొద్దు. అంటే పట్టు విడవని విక్రమార్కుడులాగా మనం ఏం చేయాలి? మొండిగా దేవుని పాదాల దగ్గర చేరాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటున్నావో దేవుడు ఏం చేస్తాడు? యాకోబుని దీవించాడా? దీవిస్తాడంతే. మన జీవితాలు అలాగే ఉండాలి. నీకు అప్పగించినటువంటి పాత్ర, నీకు ఏదైతే విశ్వాస జీవితం, రక్షణ జీవితం, దేవుని బిడ్డకు బ్రతకాలో నువ్వేం చేయాలంటే దానిని నమ్మకముగా మనము చేయాలి. ఈ లోకములో నువ్వేం చేయాలి? ఉప్పులాగా ఉండాలి, నిప్పులాగా ఉండాలి. అంతేనా? ఉప్పులాగా ఉండాలి. నిప్పు ఏం చేస్తుంది? పాపాన్ని కాల్చేయాలి, సాతాను కాల్చేయాలి. నువ్వు లోకములో నువ్వు ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఎలా ఉంటుంది? కులిపోకూడదు చేస్తుంది, రుచిని కలుగు చేస్తుంది, తినటానికి అన్నీ వేసి చూడు. నువ్వు ఎన్ని వేసినా ఇది లేకపోతే నోట్లో ముద్ద వెళ్ళదు. అవునా? అంటే నీ జీవితము లోకములో ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఇదిగో ఆ బిడ్డ వచ్చి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే, లేదా ఆ బిడ్డ ఎలా నడుస్తుందో అందరూ వేరండి, ఆమె వేరండి. ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి రుచికరమైన జీవితం మనం చూపించాలి. లోకమంతా చీకటిలోనుంది, మనం మాత్రం వెలుగుగా ఆ చీకటిలోనే వెలుతురిచ్చేటువంటి మిట్టుమిట్టులాడుతూ కదా. అంత చీకటిగానుంది, నువ్వే ఒక చిన్న క్యాండిల్గా ఒక వెలుగుని లోకము చూసేటట్టు, ఆ చీకటిలో ఉన్నవారు ఆ చిన్న మిట్టుమిట్టులాడుతున్న ఆ వెలుగునే చూపించేవారుగా మనం ఉండాలి. ఎందుకని? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఆ విధంగా ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని మనం నమ్మకముగా మనం కొనసాగిస్తున్నామో, అనేకులకు మనం వెలుగునివ్వటానికి, అనేకులకు మార్గం చూపించడానికి, అనేకులను లోకముల నుండి, పాపముల నుండి, చీకటిల నుండి, అగాధముల నుంచి విడిపించి అనేకులను రక్షణ మార్గంలోకి మనం తీసుకువెళుతున్నామో, నమ్మకమైన వారికి దావీదుకు దేవుడు సహాయం చేసిన వాడికి చేస్తాడా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నమ్మకముగా, అంతే. నువ్వు దేవుని బిడ్డగా అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? నమ్మకం. అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. కొన్ని విషయాలు కాదు, అన్ని సబ్జెక్టుల్లో నువ్వు పాస్ అయితేనే అభివృద్ధిలోకి వెళ్తావు. లేదని నాకు ఇదొక్కటి ఇష్టం అంటే కుదరదు. అంతే. నీవు అన్ని విషయాలలో దేవుని యొక్క బిడ్డగా నీవు అన్ని విషయాలలో కూడా ఏం చేయాలి? నమ్మకముగా, నేర్పరిగా నువ్వు పనిని మనం చేయాలి. అప్పుడే దేవుడు మనకు సహాయమును మనకు చేస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నడవలసినటువంటి దారిని గురించి సందేహమైన ఉన్నట్లయితే నీ యొక్క నిర్ణయాన్ని దేవుని ఎదుట మనం ఏం చేయాలి? ఉంచాలి.
దానిని వెళ్ళవలసినటువంటి దారిని తప్ప మిగతా దారులన్నింటినీ మనం ఏం చేయాలి? మూసివేసుకోవాలి. ఏ దారినైతే దేవుడు నీకు అప్పగించాడో ఆ రక్షణ దారి తప్ప మరొక దారి నీ ఎదుట తెరవబడటానికి వీల్లేదు, దానిలో నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అంతే. చాలా దారులు ఉంటాయి. ఈ దారుల నుంచి మనం వచ్చాం. కానీ ఇప్పుడు మనం అన్ని దారుల కంటే మిన్నైన దారి రక్షణ దేవుని దారి మాత్రమే. ఇప్పుడు ఈ దారిలోకి వచ్చిన తర్వాత అన్ని దారులు మనకు తెలుసు కదా, మరలా మనం తిరిగి ఆ దారిలోకి వెళ్ళకూడదు. అవన్నీ ఏం చేయబడాలి? మూయబడితేనే ఈ దారిలో నడవగలుగుతావు. ఈ దారిలో ఉంచిన నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. జాగ్రత్త, జాగ్రత్త. దావీదు జీవితంలో దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు ఇవన్నీ మూసేశాడా? అన్నీ విడిచిపెట్టాడా? ఏ దారిని ప్రథమగా ఎంచుకున్నాడు? ఏ దారిని ముఖ్యముగా ఎంచుకున్నాడు? ఏ దారి అయితే నాకు మంచిది అనుకుని దానినే అహర్నిశలు కూడా దాని జ్ఞాపకము చేసుకున్నాడు. దివారాత్రులు అంతే కదా. మనం అసలు 8 గంటలకు మనం ప్రార్థన అంటేనే మనకు టైం సరిపోవట్లే. ఎప్పుడుగప్పుడు మనకు తోసినప్పుడు, మనకు ఖాళీగా ఉన్నప్పుడు, ఇంటి దగ్గర పనులన్నీ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన అనగానే మన పనులు, నేను 8 గంటలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం 5 గంటల దగ్గర 6 గంటల చేసి పని ప్రారంభించుకొని ఇక్కడికల్లా క్లోజ్ చేసుకుని మనం వచ్చి కూర్చోవాలి ఇక్కడ. అంతే. అదే కదా మన శ్రద్ధ. ఇప్పుడు నీ ఉద్యోగానికి, నీ స్కూల్కి, లేకపోతే నువ్వు వెళ్ళే పనికి నీ ఖాళీ ఉన్నప్పుడు నేను వస్తాను లేని ఊరుకుంటారా? తీసి పారేసి ఇంకోళ్ళు పెట్టుకుంటారు పనిలో. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటారు. జాగ్రత్త. నువ్వు దేవుని పని విషయాలలో నీకు డబ్బులు వచ్చే వనరులు ఉన్న దగ్గరేమో చాలా ప్రేమగా ఉన్నావు, నీకు డబ్బులు లేని చోటేమో, డబ్బులు ఇవ్వని చోటేమో నిర్లక్ష్యం చేస్తున్నావు. మరి నీ మనసు ఏకరీతికి ఎలా ఉంటుంది? ఒకే విధంగా నీ మనసు ఎలా ఉంది? డబ్బులు వచ్చే దాని మీద ఏమో గజగజ వణుకుతూ టయానికి పరిగెత్తుతూ మనం తినకపోయిన పరిగెత్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి చక్కగా అన్ని సాఫీగా అన్నీ చూసుకుని మెల్లగా చేము జాగకుండా మళ్ళీ చక్కగా వస్తాం. ఎట్లాగండి ఇది మనం దేవునిని మనం మంచిగా ప్రేమిస్తున్నట్లు ఉంటుందా? కనుక ఈ లోపల మనకున్నటువంటి దారులు, ఈ లోకంలో మనకున్నటువంటి దారులు కొనసాగుతూ దేవుని నుండి మనం నడిపించబడటానికి, ప్రస్తుతానికి మన దేవునిలో మనం నడిపించడానికి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, అయ్యా నాకు ఇక ఏ దిక్కు నాకు లేదయ్యా, నాకు ఏ స్థితి నాకు లేదు, నాకెవరూ లేరు, ఇక నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని మనం ఏం చేయాలంటే, దేవుని దారిని ఒక దిక్కుగా, అదొక నీకు క్షేమముగా, అది నీకు ఒక బలముగా, అది నీకు దీవెనగా నువ్వు దానిని ఎంచుకున్నప్పుడే దాని కొరకు నమ్మకంగా జీవించగలుగుతావు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇష్టమైనటువంటి దానిని మనము బయట ఉంది, మన ఇంట్లో ఆ ఇష్టమైనది లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? మన మనసు ఎక్కడికి వెళుతుంది? దాని మీదకి వెళుతుంది. మరి దాని మీద ఉన్నప్పుడు ఇంట్లో కాలు చేయి నిలబడద్దా? ఇంట్లో ఉండగలమా? మన మనసు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, దేని మీదకి లాగుద్ది? ఆ బయట ఉన్న అందమైన ఆ వస్తువు మీదకి లాగుద్ది. అందుకే మనం ఏం చేయలేకపోతున్నామంటే, ఇంటికి న్యాయం చేయలేకపోతున్నాం, భార్యకు న్యాయం చేయలేకపోతున్నాం, లేకపోతే భర్తకు న్యాయం చేయలేకపోతున్నాం, మన పిల్లలకు మనం న్యాయము, మన ధ్యాస అంతా అక్కడే ఉంటుంది. ఆ అందమైనటువంటి ఆ వస్తువు మీదే, దాని మీద మన చూపు ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఒక క్షణం ఉండటానికి మనకు ఇష్టము లేదు. జాగ్రత్త. యెరూషలేమా, నేను ప్రేమించువారు వర్ధిల్లుతారు. అందుకే కోరహు పిల్లలు దేవుని బలిపీఠమును ఒక నివాస స్థలముగా అక్కడ వారు గూటి స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ పిల్లలు కనటానికి, లేకపోతే ఒక వాన కోవెలకు అక్కడ ఒక గుడ్లు పెట్టుకుని అక్కడ పిల్లలను అభివృద్ధిలోకి తీసుకెళ్ళటానికి దానిని వారు ఏర్పాటు చేసుకున్నారు. మనము
దేవుని కంటే మన అభివృద్ధి లోకంలో ఉందని, దేవుని కంటే నా క్షేమము లోకంలోనే ఉంది, లోకాశలు ఉందని నువ్వు అనుకున్నంత కాలము దేవుని సన్నిధికి న్యాయము అప్పగించిన పనిని చేయలేము. జాగ్రత్త. అందుకే చెప్పేది, అప్పగించిన పని విషయంలో దావీదు ఎలా ఉన్నాడు అంటే, ఆ కార్యములందు నేర్పరేద దానిని నడిపిస్తున్నాడు. నడిపించే సారథిగా నువ్వు ఎక్కడ తగ్గకూడదు. నువ్వు నడిపించే విషయాలు లోపం ఉంటే ఏమంటాడు, దాన్ని తీసేసి, నీ దగ్గర ఉన్న దాన్ని తీసేసి దానికి యోగ్యత కలిగిన వారికి అప్పగించేస్తాడు. జాగ్రత్త. దావీదు కంటే ముందు ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. సౌలుకి అది లేకపోవటం బట్టి ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. అంతే. జాగ్రత్త. నీకు అప్పగించినటువంటి ఆశీర్వాదాన్ని నీవు దాని కొరకు న్యాయముగా మంచిగా నువ్వు బ్రతకపోయినట్లయితే దేవుడు దానిని నీ యొద్ద నుంచి తీసేస్తాడు. దాని అర్హత కలిగిన వారికి దేవుడు దానిని అప్పగిస్తాడు. పోగొట్టుకోవక, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని బ్రష్లు కావద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక దావీదు ఒక జీవితమే కాదు, భక్తులందరూ కూడా దేవుని నడిపింపులో వారు క్రమముగా నడిచి మంచి సాక్ష్యాన్ని వారు సంపాదించుకున్నారు. వారు దొంగలే కావచ్చు, వ్యభిచారులే కావచ్చు, నరహంతకులే కావచ్చు, స్వార్థపరులే కావచ్చు, కానీ వారు దేవుని దగ్గరకు వచ్చిన తరువాత వారి జీవితాలు మారి, మనసు మారి, రూపాంతరము చెంది దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడి దేవుని గణపరిచారు. హల్లెలూయా. తల్ల ఉంచండి, తల్ల ఉంచండి. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన మాటలు మా జీవితాల్లో మేము దేవుని యొక్క నడిపింపులో నడిచేవారుగా, నేను ఇప్పుడు వరకు నా జీవితం ఎలా ఉందో నేను చూసుకున్నానా? ఆ గొడ్డలు ఆ చెట్లు నరుగుతున్నటువంటి ఆ పని వాళ్ళిద్దరూ, ఒకడు ఆ పని ఎప్పుడు చేస్తేనే నాకు ఆశీర్వాదం అనుకున్నాడు, కానీ ఆ పని ఎలా చేయాలో ఆ బిడ్డ నేర్చుకున్నాడు. తనకంటే ఎక్కువగా ఇతను సంపాదించాడు, తనకంటే ఎక్కువగా ఈయన కష్టపడ్డాడు, తనకంటే ఎక్కువగా ఈయనకి ఆశీర్వాదాలు వచ్చాయి. కనుక నీ జీవితంలో నీవు లోకములో ఉన్న వాటినే కాదు, నేను నిత్యము నిన్ను కాపాడుతున్నా, నీకు ఆరోగ్యమునిస్తున్నా, నీ ప్రాణమునిస్తున్నా, నీ జీవితంలో నీ క్షేమాన్ని ఇస్తున్నా, నీవు సంపాదించిన కొంచెమైనను దానిని మహా అభివృద్ధిగా మారుస్తున్నా, నువ్వు దేవునికి దూరం కావద్దు. దేవుని సన్నిధి విలువైనదిగా నువ్వు భావించినప్పుడు దేవుని సన్నిధి కంటే మరొక దానిని నువ్వు ఎప్పుడు కూడా దీనికంటే విలువగా నువ్వు దేనిని ఎంచుకోవటానికి వీలే. అంతే. నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని సన్నిధిని నేను ప్రేమిస్తానయ్యా, ఆయన మార్గములోనే నేను నడుస్తానయ్యా. నాకు ఈ లోకములో ప్రభువా నీ మార్గము తప్ప, నీవు నడిపింపు తప్ప నాకు మరొక నడిపింపు, మరొక మార్గం నాకు వద్దయ్యా. నేను దానిని దేవుని కొరకు పెంటుతో సమానముగా అసహించుకొనుచున్నాను. అలాంటి మంచి భక్తులతో, విశ్వాసముతో దేవుని బిడ్డలుగా సరి చేసుకుంటూ, నా పని ఎలా ఉన్నదో, నా పద్ధతి ఎలా ఉన్నదో, నా యొక్క మొద్దుబారిన జీవితం ఉందా, పదునైనటువంటి జీవితముగా నురుమడి మ్రాణుగా చేస్తానన్నావు కదా, నేను అలాగ లేకుండా మొద్దుబారిన వాడుగా, మొద్దు నిద్రలో ఉన్నానా, మాట వినని వాడుగా ఉన్నానా, నా జీవితంలోనైనా సరి చేసుకున్నటువంటి వాడుగా, భ్రష్టుడుగా నా జీవితం ఉందగా, దేవుడు ఎంత గద్దిస్తున్నప్పటికీ కూడా ఆ గద్దింపులకు లోబడకుండా, నా ప్రవక్తను మార్చుకోకుండా అలాగే తల ఉంచుకొని వెళ్ళిపోయేటువంటి వాడుగా నా జీవితం ఉందా? ఎప్పటికప్పుడే నన్ను నేను సరి చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, నాయనా నీ బిడ్డలుగా నేను నడుచుకుంటే సహాయములను, ఇదే నాకు 10,000, ఇదే నాకు ఘనత, ఇదే నాకు దీవెన, ఇంతకు మించి ఆయన ఆలోచన, ఇంతకు మించి నాకు ఏది అవసరం లేదయ్యా. నీవు ఏది ఇచ్చినా, ఏ కుటుంబమైన, ఏ స్థితి అయినా నేను దానిలో నమ్మకముగా ఉంటానయ్యా. మళ్ళా రేపటికి నాయన మళ్ళీ మమ్మల్ని సిద్ధం చేయండి.
మా జీవితాలలో ప్రభువా దేవుడు అప్పగించిన పనిని పాడు చేయటానికి, అపవాది మమ్మల్ని మోసం చేయటానికి ఎన్నో రకాల మాటలు చెబుతాడు. మాయ మాటలయ్యా, మాయ మార్గాలు చూపిస్తాడు. మేము వాటిలో పడిపోకుండా, వాటిలో జారిపోకుండా, వాటిలో పడిన ఆశీర్వాదకరమైన జీవ మార్గానికి దూరం కాకుండా, దేవుని ప్రేమకు దూరం కాకుండా ప్రభువా వాటిని విడిచిపెట్టి దేవుని బిడ్డగా శ్రమ అయినా బాధ అయినా నమ్మకముగా దేవుని కొరకు మేము బ్రతుకున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య కావతల భద్రత సదా తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.